ఒక కామెడీ మ్యాగజైన్ ఒకటి ఉంది మనకి. ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక పత్రిక ఉంది, అది కామెడీ న్యూస్లు వేస్తుంది. దాంట్లో పడింది అన్నమాట. అదేంటంటే నాకు హైదరాబాద్లో ఫిల్మ్ నగర్లో ఉంది. లాస్ట్ టైం కూడా నేను అక్కడే ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత ఏం చేశానంటే నేను ఫ్రీక్వెంట్గా మంగళగిరిలో రావటం, నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఇళ్ళల్లో ఉండటం, మా జన సైనికులలో ఉండటం, సో కైండ్ ఆఫ్ స్టే అక్కడే అయిపోయింది. సో నేను నా ఓటు మార్చుకుందామని చెప్పి బూత్ లెవెల్ ఏజెంట్ దగ్గరికి పంపించి కావాల్సినటువంటి అన్ని రిక్విజిషన్స్ పంపించాం. నేను, నా భార్య, నా పిల్లలిద్దరు, మా కోడలు, వీళ్ళందరం కలిసి మంగళగిరిలో రిజిస్టర్ చేయించుకున్నాం అన్నమాట. దురదృష్టవశాత్తు బూత్ లెవెల్ ఎలక్షన్ దీంట్లో కూడా ఈ రాజకీయపరమైనటువంటి అంశాలు కలిసి ఎక్కువ కాంట్రవర్సీ చేస్తే ట్రై చేస్తున్నారు. ఇలాంటి ఇష్యూస్ జరగకూడదని, న్యాయం కూడా కాదు అని చెప్పి నేను మొన్న తెలంగాణ ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎలక్షన్ నా ఓటు వేయలే. నేను కానీ, నా భార్య కానీ, నా కొడుకు కానీ వేయలే. ఎందుకు వేయలేదంటే ఒకే వేటు అక్కడ ఇక్కడ వేసి ఎలక్షన్ స్పిరిట్ని పాడు చేసే ఉద్దేశం మాకు లేదు. దాన్ని గౌరవించాలి ఉద్దేశంగా అక్కడ ఓటు వేయలేదు. ఈవెన్చువల్ ట్రాన్స్ఫర్ అని పెట్టుకుంటే 100 రిస్ట్రిక్షన్స్ పెట్టారు ఎలక్షన్ కమిషన్ అని. నిజంగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అలా పెట్టరు. కానీ ఇక్కడ అక్కడక్కడ ఉన్న కొంతమంది మాత్రం అధికార పార్టీ చిక్కు చేతుల్లో ఉండి ఇలాంటి పరిమాణాలను న్యూస్ చేస్తున్నారు. సో నేను ఒక చోట పెట్టాను. తర్వాత మా వాళ్ళు వెళ్ళి ఆ రోజు రమ్మన్నారు. మొన్న 14వ తారీఖున అసెంబ్లీ 13 నాకు ఇచ్చేది రమ్మని. నేను బయట కార్లో వెయిట్ చేశాను. మా వాళ్ళందరూ వెయిట్ చేస్తుంటే ఒక్కళ్ళు కూడా రాలేదు. మంగళగిరి ఆర్డీఓ ఆఫీస్ అయితే, సో ఎంఆర్ఓ ఆఫీస్ తర్వాత రాలేదు. సరే, తర్వాత ఏంటంటే నా ఓటు హైదరాబాద్లో ఉన్న నా ఓటుని నేను క్యాన్సిల్ చేసుకున్నాను. దానికి తగినటువంటి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, ఎక్నాలజ్మెంట్ వచ్చింది. అది కావాలంటే మీరు ఎవరైనా షేర్ చేసుకోవచ్చు. సో వెయిటింగ్, అది ఒక 3-4 డేస్ తర్వాత నాకు క్యాన్సిలేషన్ వస్తుంది. ఖచ్చితంగా నా ఓటు ఆంధ్రప్రదేశ్ షిఫ్ట్ చేసుకొని ఈసారి మా జనసేన అలయన్స్ ప్రభుత్వానికి వేయడానికి చాలా సంతోషంగా నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ట్రాన్స్ఫర్ కాదు, షిఫ్ట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ.